మరో తెలుగు తేజం అర్ధాంతరంగా నేలరాలింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన వంశీరెడ్డిని దుండగులు పొట్టన పెట్టుకున్నారు. కాలిఫోర్నియాలో ఈ దారుణం జరిగింది. మృతుడు వంశీరెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా వంగపహాడ్. కాలిఫోర్నియాలో వంశీ హత్యకు గురయ్యాడని తెలిసి ఊరూరంతా విషాదం నెలకొంది. ఇక తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు. కన్నవాళ్లు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇల్లారా అపార్ట్మెంట్ పార్కింగ్ గ్యారేజ్లో వంశీ 2015 డిసెంబర్లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. కాలిఫోర్నియాలో ఫ్రెండ్స్తో కలిసి ఉంటూ ఇటీవల ఎంఎస్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది. మిల్పిటన్ ఏరియాలోని ఇల్లారా అపార్ట్మెంట్ పార్కింగ్ గ్యారేజ్లో వంశీపై కాల్పులు జరిపారు దుండగులు. మొదట సౌత్ మెయిన్ స్ట్రీట్లో ఓ కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కార్ పూర్తిగా ధ్వంసం కావడంతో మరో కార్ను ఎత్తుకెళ్లేందుకు వచ్చారు దుండగులు. పక్కనే ఉన్న ఇల్లారా అపార్ట్మెంట్ పార్కింగ్ గ్యారేజ్కి వెళ్లి కార్ను చోరీ చేసే ప్రయత్నం చేశారు. కార్లో ఉన్న యువతికి తుపాకీ ఎక్కుపెట్టారు. అయితే అక్కడే ఉన్న వంశీరెడ్డి అడ్డుపడినట్టు తెలుస్తోంది. దీంతో అతన్ని కాల్ చేసి యువతితో పాటు కార్లో పారిపోయాడు దుండగులు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. వంశీ స్వస్థలం వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్. మిల్పిటస్లోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. 3 రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మిత్రులు. సెర్చింగ్ కొనసాగుతుండగానే ఈ ఘాతకం జరిగింది. వంశీ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వంశీ తల్లిదండ్రులు, బంధువులే కాదు, ఊరంతా కన్నీరు మున్నీరవుతోంది. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడని, రాడని తెలిసి కన్న తల్లి గుండెలు బాదుకుంటోంది. వంశీ డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు అధికారులు సాయం చేయాలని కోరుతున్నారు స్థానికులు. నిన్న 12 గంటల నాకు ఫోన్ చేసిండు. ఎటుపోయినా అంటే ఇప్పుడే అన్న డాడీ హోటల్లో తినేసి అపార్ట్మెంట్లో పోతున్నా అన్నాడు. అనగానే సరే అంత మంచిగా అంటే మంచిగా అని చెప్పిన. మీరేం చేస్తున్నారంటే బైక్ అడిపోయినా పత్తి ఏరుతున్నారు, కూలీలు వచ్చిందని చెప్పినాం. అంతల్లా ఇక మళ్ళీ వాళ్ళ దోస్తు తెల్లారి గట్ల 4 గంటలకు వంశీ ఇట్లా మిస్సింగ్ అండి అని చెప్తే ఇక 4-5 ఫోన్ చేసినా కానీ మిస్సింగ్ అని చెప్పిళ్ళు. అట్లాగే పరంజ్యోతి సార్కు వాళ్ళ కొడుకులు అక్కడ ఉంటారు. ఆ సార్ పిలుచుకొని మాట్లాడిండు అక్కడ. ఇట్లా వంశీ మిస్సింగ్ అయ్యిందట, మరి నీకు ఏమన్నా తెలిసిందట, నాకు ఏం తెలుస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాట్లాడి ఇట్లా ఏదో కారు తాకిచ్చిళ్ళు, మిస్సింగ్ అయిన కనపడతలేరు అని చెప్పిండు. పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడిండు. వాళ్ళు కూడా మిస్సింగ్ అయిన ఫైల్ ఉన్నది, మాకు ఇంకేమి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పిండు. యుఎస్లో కాల్పులు చేయడం జరిగింది. ఆ కాల్పుల్లో నల్లజాతి వాళ్ళు కాల్పులు చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కాల్పుల్లో చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మార్నింగే మాకు టీవీల ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలియడం జరిగింది. అందరితోని కలివిడిగా ఉండేటువంటి వాడు. ఊరంతా కూడా ఈరోజు నిజంగా విషాద వదనంలో కూరుకుపోయింది. కాలిఫోర్నియాలో ఎంఎస్ చేస్తూ ఉన్నాడు. ఎంఎస్ దాదాపు పూర్తయింది. జాబ్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. వారం రోజుల క్రితం కూడా నాకు ఇక్కడ జాబ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎటువంటి సమాచారం లేదు. కానీ మేము కిషన్ రెడ్డి ద్వారా సుష్మా స్వరాజ్ గారిని కాంటాక్ట్ చేయించి వీలైనంత త్వరగా డెడ్ బాడీని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని